గుడ్ మార్నింగ్ అందరికీ. చెల్లుల గుడ్ మార్నింగ్ అనమాట. చిరుజల్లులను ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అందుకనే ఈరోజైతే శుక్రవారం అయితే మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. పొద్దున్నే చేసిన. ఈరోజైతే మా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళినాక నేను పూజ చేస్తే, కానీ ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడే చేసిన అనమాట పొద్దున్నే. అయితే ట్రిప్ వెళ్ళాను కదా, ఈషా ఫౌండేషన్ కూడా వెళ్ళాను. అక్కడ పద్ధతులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. నేను అక్కడి నుంచి అయితే ఈ కుంకుమ గంధం అలాగే రుద్రాక్షలు కూడా తీసుకొచ్చిన. ఈ రుద్రాక్షలు అయితే నాకైతే ఫ్రీగానే ఇచ్చారు అక్కడనైతే. దీంతో పాటు ఇది శివయ్యకు సంబంధించిన ఇది ఒక కాయ, ఈ పూల బుట్ట తీసుకెళ్ళిన అనమాట లోపలికైతే అభిషేకానికైతే. అందులో ఇవి కుంకుమ గంధం అవి పెట్టించారనమాట అక్కడ. నేను అక్కడ పద్ధతులు ఎందుకు నచ్చినాయని మీకు చెప్తున్నానంటే, అక్కడ లోపలికి పోగానే వెల్కమ్తో సహా ఎంత పద్ధతులు అంటే చేతులు దండం పెట్టి మరీ వెల్కమ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ పద్ధతులు బాగా నచ్చినాయి. అంటే ఊళ్ళోకి వెళ్ళినామంటే ఇలా మొక్క ముందుకే నెట్టేస్తారు జనాలని. అంటే ఉన్నోళ్ళు ఒకలాగా లేనోళ్ళు ఒకలాగా అన్నట్టు నెట్టేస్తారు. అక్కడైతే ఉన్నోళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు అనేది ఏం లేకుండా అందరిని ఒకలేలాగా చూసిరనమాట. నాకు అది బాగా నచ్చింది. కొన్ని ఎకరాలలో ఉంది. ఈషా ఫౌండేషన్ అయితే నేనేమనుకున్నా అంటే అనాథాశ్రమం ఉంటుందేమో అందులో అని అనుకున్నా, కానీ పబ్లిక్ ఫ్రీగా సేవ చేసేది ఈషా ఫౌండేషన్ అని చెప్పి అంటారనమాట. అంటే ₹1 ఖర్చు లేకుండా దర్శనంతో సహా ₹1 ఖర్చు లేకుండా ఒక కానుక కూడా వేసేది లేదనమాట. చెప్పులు కూడా సంచులు ఇచ్చి ఫ్రీగానే పెట్టేస్తున్నారు. ఈషా ఫౌండేషన్కి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు తెలుసు అక్కడ పద్ధతులు ఎలా ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. నేను అడిగాను అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగితే దేవుని సేవ కోసం వచ్చారంట. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ ఏంటంటే లోపల మీ ఫోన్ కూడా వెళ్ళవట్లేదు. ఫోన్ ఉంటే లోపలికి ఫోన్ ఎందుకు తీసుకుపోలేదని చెప్పి అక్కడ బయట ఉన్న నేను అడిగితే యోగా మెడిటేషన్ చేస్తారు, దేవునికి నిశ్శబ్దమే కావాలని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మన చోట్ల కూడా తిరుపతికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన దర్శనానికి ఫోన్లు ఉండవు, అలా అని కాదులే. కానీ అంటే మనుషులని లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు అసలు ఎలా చేతులు ఎట్టి దండం పెడుతున్నారంటే నాకు అది బాగా నచ్చింది. అసలు నిజం చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. అక్కడ ఫౌండేషన్కి వెళ్ళిన వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మళ్ళీ ఇంకో దగ్గర ఏంటంటే గుండం ఉన్నది, అక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట. ఆ గుండం దగ్గరికి నేను వెళ్ళంగానే నాకు ఎక్కడ లేని ఒక అలజడ అనిపించింది అనమాట. నేను ఇక్కడ అని చెప్పి శివయ్య నాకు ఆజ్ఞగా చూపించినట్టు అనిపించింది అనమాట. అది చాలా బాగా నచ్చింది. అక్కడికి కూడా మేము బుట్ట పువ్వులు తీసుకెళ్ళి అభిషేకం తీసుకొచ్చినాం. లోపల పడిగల లెక్కన ఉన్నాడుగా శివుడి దగ్గర, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికి అక్కడ పద్ధతులు నచ్చినాయి అనేది కామెంట్ షీట్లో కామెంట్ అయితే చేయండి. నేను ఉన్నానని చెప్పి అయితే ఒక శబ్దం ఇచ్చింది అనమాట నాకు దేవుడైతే. ఈరోజు మా శుక్రవారం మా పూజలో నేను ఇవన్నీ చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ షీట్లో కామెంట్ అయితే చేయండి. అందరికీ